చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల బంద్ అనేటువంటి అంశం తర్వాత తాజాగా రోజుకొక అంశం దీని గురించి బయటకు వస్తుంది. దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ పైన కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టడం కనపడుతుంది. థియేటర్లో గతంలో కంటే ఇప్పుడు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలకు ఏర్పడింది. ఎందుకంటే టికెట్ ధరలతో పాటుగా అంతకు మించి అక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ మిగతా కార్పొరేట్ స్టైల్లో దోపిడీ కొనసాగుతుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రెండో లెటర్ కూడా బయటికి రిలీజ్ చేయడం పట్ల ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారి పేజీ నుంచి రెండవ లెటర్ కూడా బయటికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా థియేటర్లో ఈ యొక్క విచ్చలవిడి ధరలతో అమ్మేటువంటి ఫుడ్ పైన, ఇతరత్ర ఎక్స్ట్రా యాక్టివిటీస్ పైన దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేటువంటి ఒక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. తప్పకుండా అండి. ఇది దశాబ్దాల తరబడి కొంతమంది గుత్తాధిపత్యంతో ఉంటున్నారు. మా చేతిలో ఉండాలా, మేము ఏం చేసినా కరెక్ట్ అని. మీరన్నట్టు ఇది భిన్నాభిప్రాయాలు ఏం లేదు, ఏకాభిప్రాయమే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక నటుడి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. సినిమాలో నటించిన వాళ్ళు రాజకీయాలు పనికిరారని చెప్పి చాలామంది అనుకున్నారు, ఎక్కడ గెలవరు అనుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఏందో మనకు తెలుస్తుంది. మరి అటువంటి వ్యక్తి సినిమా వచ్చేటప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం. అంతకుముందు వకీల్ సాబ్లో కూడా ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, సినిమా టికెట్కి 10 రూపాయలు భీమ్లా నాయక్ అప్పుడు ఇబ్బంది పెట్టారు. కానీ ఇబ్బంది పెట్టినా తట్టుకునే నేచర్ అయింది. లాస్ అయితే నిర్మాతలకు ఇచ్చే ఇది మనస్తత్వం అయింది. కాబట్టి ఆయనే బెదిరించాలనుకున్నారు. ఇప్పుడు మొత్తం వీళ్ళు చేతిలో వీళ్ళు సెల్ఫ్ గొల్లు పడ్డారు. ఎవరు దొంగలు అనేది బయటపడుతుంది. ఒక్కొక్కటి వచ్చి వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి, చెప్పుకోకపోతే వాళ్ళే నిర్ధారించే పరిస్థితి, విచారణ జరుగుతుంది. మీరన్నట్టు ఈ రెండో లెటరు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఆయన నటుడే అనుకున్నారు, మిగతా సినిమా చేసే దోపిడీ తెలియదు అనుకున్నారు. మీరు అన్నట్టు కార్పొరేట్ మోసాల లెక్క ఈ సినిమాలో మాఫియా. ఇప్పుడు సినిమా టికెట్ కంటే సినిమా టికెట్ ట్యాక్స్ కొద్దిగా గవర్నమెంట్కి వెళ్తుంది. పెంచిన రేట్లో ఎక్కువ బెనిఫిట్ వీళ్ళకైనా గవర్నమెంట్ కొంత వెళ్తుంది. కానీ దీంట్లో ఆదాయం ఎక్కువ ఉంటాయి ఈ ఫుడ్ దాంట్లో. ఒక పాప్కార్న్ బయట మనం కొనుక్కోవాలంటే 50 నుంచి 100 రూపాయలు, మహా అయితే పెద్ద రావాలంటే అది 300 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు బేసిక్గా మనం అక్కడ షాపింగ్ మాల్ కానీ ఇక్కడ రోడ్ల మీద అదే పాప్కార్న్ కి 20 రూపీస్కి ఇంత పెద్ద ప్యాక్ వచ్చేసి చాలా పెద్దది ఇస్తుంటారు. 50 రూపాయలు అంటే ఇంకా పెద్దది వస్తుంది. ఇప్పుడు 300 తీసుకుంటున్నారంటే చివరికి వీళ్ళు ఇష్టానుసారంగా, అంటే పిల్లలు కాదనలేరు. పిల్లలు అడిగితే తల్లిదండ్రులు అప్పు సొప్పు తీసుకురావాలి. ఒక ఫ్యామిలీ 5 వెళ్తే 10,000 రూపాయలు అవుతుంటే ఎంతవరకు న్యాయం అండి? పాప్కార్న్తో మీరు 300 రూపాయలు వసూలు చేస్తారా? ఒక ఎగ్ పప్పు 150 రూపాయల, ఒక వాటర్ బాటిల్ అసలు ఉచితంగా క్యాన్లు పెట్టి సినిమా థియేటర్లో వాటర్ ఇవ్వాలి. మీరు వాటర్ బాటిలే 100 రూపాయలు అమ్ముతున్నారంటే సినిమా ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా మీరు ఫాలో అవుతున్నా. చివరికి మనం వెళ్ళే వెహికల్ ద్వారా వెళ్తే ఫ్యామిలీ పార్కింగ్ కూడా ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఈ అన్నిటికీ తన సొంత నియోజకవర్గ పిఠాపురంతో సహా నిన్న రాజమండ్రి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ అన్ని థియేటర్లో కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో రైడ్ జరిగింది. వీళ్ళు 5 అంశాలు ఉంటాయి సార్. ఫస్ట్, వీళ్ళకి లైసెన్స్ ఉందా లేదా. 2, వీళ్ళు వచ్చిన ప్రేక్షకులకి సరైన ఫుడ్ ఇస్తున్నారు లేదా, ఫుడ్ రేట్ ఎంత, ఇక పట్టికి పెట్టాలా. అయితే వాళ్ళంతా బుక్ అవుతారు. ఇప్పుడు మొదట్లో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదంతో ఎందుకు మోపారు? సినిమా ఇండస్ట్రీ నాకు సహకరించలేదని. తర్వాత అటువంటి పెద్దవాళ్ళంతా తన మీద పిలిపించుకున్నాడు. కానీ ఈయన అట్లా చేయకుండా మీకు పద్ధతిగా చేస్తామంటే వీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు అందుకని ఆయన ఏం చెప్పాడు, మీరు ఏదైనా డైరెక్ట్గా నీ టికెట్లు ఇండివిజువల్గా వస్తే నీకు చేయను, ఫిలిం వాణిజ్య మండలి ద్వారా, ఫిలిం ఛాంబర్ ద్వారా నా దగ్గరికి వస్తేనే పరిష్కారం అయింది. దాంట్లో నా సినిమా కూడా అంతే, హరిహర వీరమల నిర్మాతలైనా అలా రావాలన్నాడు. ఇది రూల్ ఫర్ ఆల్. నాయకత్వ లక్షణాలు అంటే అది. మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎట్లా అండి? ఇప్పుడు ఈ ఎంఆర్ఓలు పెట్టి గతంలో గ్రూప్ 1 ఆఫీసర్లు పెట్టి టికెట్లు అమ్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అట్లా చేయట్లా. అసలు ప్రేక్షకులకి ఏంటి, వీళ్ళకి టాయిలెట్స్ సరిగ్గా ఉన్నాయా, వీళ్ళ ఎంతగా అమ్ముతున్నారు, మొత్తం థియేటర్లని మల్టీప్లెక్స్ థియేటర్లు అని చెప్పి మార్చారన్నారు, ఎంత టికెట్ దోపిడీ జరుగుతుందనేది విచారణ చేస్తే ఇప్పుడు మొత్తం కూడా బయటపడుతున్నాయి ఒక్కోటి. కాబట్టి దీనివల్ల ఏంటంటే సామాన్య మానవులకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాఫియా ఆగడాలు ఇంతటితో ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికీ నిన్న లెటర్లో కూడా, 2వ లెటర్లో కూడా కందులు దుర్గేష్ను ఆదేశించాడు, కన్సల్ట్ ఆఫీసర్స్ ఆదేశించాడు. మీరు అక్కడ ఎవరెవరు ఉన్నారో దీని వెనక థియేటర్ల యాజమాన్యం ఎవరు బంధుకు పిలిపించారు, మిగతా థియేటర్లు ఎవరి దగ్గర ఉన్నాయి నాకు కావాలంటున్నాడు. మేబీ ఈ రోజు రేపు బయటపడే అవకాశం ఉంది. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా దిల్ రాజులాగా, అరవింద్ లాగా వచ్చి చెప్తారా, లేకపోతే వీళ్ళే చెప్పాలనేది ప్రభుత్వం డెఫినెట్గా ఇస్తుంది. అంతే కదండి. కాబట్టి ఏదైనా కానీ సామాన్య మానవుడికి
వాటర్ అనేది ఉచితంగా ఇవ్వాలి. అవును. 100 రూపాయలు వాటర్ బాటిల్ తీసుకుని కనీసం తీసుకుపోయి తెచ్చుకున్నది పర్సనల్ తెచ్చుకుందుకు అలౌ చేస్తలేరు కదా లోపల. అంతే కదండి. మీరు సినిమా కంటే 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఎవరి కోసం ఖర్చు పెట్టారు? 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు ఎలా రావాలని చూస్తున్నారు. అదే సమయంలో దీనికంటే ఎక్కువ ఆదాయం తినుబండారాల ద్వారా మీకు వస్తున్నాయి. ఇది ఒక వ్యాపారం లాగా, మాఫియా లాగా. అడిగితేనో వాళ్ళ మీద కేసులు పెట్టడం, బెదిరించడం, వీళ్ళ చేతులు గుత్తాధిపత్యం ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిణామాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు కూడా ఒక కదలిక అనేది వచ్చింది. అంతే కదండి. ఎవరు ఎందుకులే మనకు ఎందుకులే అని చెప్పేసి చేసేవాళ్ళు. దీంతో పాటు ఏం చేయాలంటే ఏదో మొక్కుబడికి కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలి ప్రతి థియేటర్లో. ఎవరైనా ఈ రోజు అవేర్నెస్ వస్తుంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 10 రూపాయలు ఇచ్చి తీసుకునేటట్టుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి థియేటర్లో ఉంటే నీకు మల్టీప్లెక్స్ అంటున్నావు, అందంగా తీర్చిదిద్దుతున్నావు, ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తున్నావు, టికెట్ల రేట్లు పెంచుకుంటున్నావు, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ అయిందని. మరి పెంచుకునేటప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇచ్చేదైనా కానీ కరెక్ట్గా ఇవ్వాలి కదా. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ థియేటర్లో సార్ ఇంత పెడితే ఇంత అమ్ముతున్నారండి అని చెప్తే ఇమ్మీడియట్గా సీజ్ చేసే అవకాశం ఉంటుంది రెవెన్యూ అధికారులు. తర్వాత ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఇన్ని రకాలు ఉన్నాయి సార్. ఇవన్నిటి కూడా మేనేజ్ చేసి వీళ్ళు మీరు అన్నట్టు ఒక మాఫియాగా తయారయ్యి ప్రజలను దోస్తున్నారు ఇక్కడ. ప్రజల్ని, సామాన్య మానవుల్ని వినోదానికి వచ్చేతే ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ బాగా ఉంటే 3 గంటల పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని నవ్వుకోవాలని వస్తారు సార్. ఆ 3 గంటలు నరకం చూపిస్తుంటే మీరు ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలి, మొక్కుబడిగా కాకుండా. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని దిల్ రాజు గారు అప్రిషియేట్ చేశారు, మిగతా నిర్మాతలు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అవన్నీ కూడా మీ సమస్యలు మీకుంటే మరి వచ్చి సినిమా చూసి టికెట్ తెగితే సాయి 400 రూపాయలు పెట్టి చంద్ర శ్రీనివాస్ 400 పెడితే టికెట్ మనం కూడా ఆ సినిమాలో భాగస్వామ్యం కదా. మనకి తగ్గట్టు బేసిక్ నీడ్స్ అనేది అక్కడ ఉండాలి లేదా థియేటర్లో. ఇది బయటపడే అవకాశం. ఇప్పుడు 400 టికెట్ పెడితే దానికి ఇంకో 500 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. 900 వసూలు చేస్తారు. టికెట్ రేటు కంటే మీకు తినుబండాల మీద ఎక్కువ చేయటం ఎంతవరకు సమంజసం? ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో, భయం అనేది లేకుండా ఈ మాఫియాని అంతం చేసే పనిలో ఉన్నాడనేది మనం అనుకోవాలి. రైట్ సార్. అది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఒక థియేటర్లకు పైన అంటే తినుబండారాల పేరు మీద ఎక్కువగా వచ్చేటువంటి ప్రేక్షకుల నుంచి డబ్బులు కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కొన్ని థియేటర్లోని ఈ యొక్క విచ్చలవిడి ధరలను కంట్రోల్ చేసేటువంటి విధంగా ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా బయట ధరల కంటే ఎక్కువగా ధరలు పెట్టి అమ్మడానికి కంటే అన్ని రేట్ల లాగానే వీటిని కట్టడి చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.